guys, welcome to my channel. సో ఈ రోజు అయితే నేను జలపుష్పాల బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. జలపుష్పాల బిర్యానీ అదేంటి అని అనుకుంటున్నారా? ఫిష్ బిర్యానీ అండి. చూసారా ఎంత బాగుంటుందో తెలుసా? చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఉంటారు, ఫిష్ దమ్ బిర్యానీ ట్రై చేశారా? ట్రై చేసిన వాళ్ళు చేసే ఉంటారు. ఇంట్లో ట్రై చేశారా? రెస్టారెంట్ లో తింటాం కాదు, ఇంట్లో ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. సో చాలా ఈజీ. ఒక స్మాల్ టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను హెయిర్ కోసము. హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వాలి అని అంటే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అని ఉంటాయి. అవి ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే మిక్సీ చేసేసుకొని అలా స్టోర్ చేసుకుంటున్నారు. అది కూడా బెటరే, కానీ కన్జ్యూమ్ చేస్తే ఇంకా మంచిది హెల్త్కి. ఐ మీన్ తింటే ఇంకా మంచిది. లైక్ వెయిట్ లాస్ ఉంటుంది, మంచి హెయిర్ గ్రోత్ అయితే సూపర్ ఉంటుంది అవిసె గింజలతోటి. నేను ఇప్పుడు కాదు, ఇంటర్ నుంచి తింటున్నా. మధ్యలో మానేసానులేండి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను. చాలా బాగుంటుంది హెయిర్ అయితే. కొంతమంది లైక్ ఏం చేస్తూ ఉన్నారంటే అవిసె గింజలు అండ్ అలానే ఏంటది అలోవీరా, ఈ రెండు కలిపేసి మిక్స్ చేసేసి అదొక పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని స్టోర్ చేసుకుంటున్నారు అనమాట ఫ్రిడ్జ్ లో. దాన్ని అది కూడా మంచిదే, మంచిది కాదు అని కాదు. అది ఇది ఇట్లా తింటే ఏంటంటే హెల్త్ కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. కానీ ఈ అల్లం పేస్ట్ వేసుకునేది ఏదైతే ఉందో అదొక పెద్ద ప్రాసెస్ కదా. కానీ ఇది ఉంటే ఏంటంటే టక్మన్ అయిపోయిద్ది మన పని అన్నట్టు అనిపిస్తుంది నాన్ వెజ్. కానీ అల్లం పేస్ట్ వేసుకొని చెయ్యాలి అని అంటే మాత్రం చాలా చిరాకు వస్తుంది. ముందు ఒక షార్ట్ లో నేను బిస్కెట్స్ చేసినప్పుడు చెప్పాను కదా, న్యూట్రిప్లో బ్లెండర్ నేను యూజ్ చేస్తానని. ఇలా చిన్న చిన్నగా కొద్దిగా మసాలా ఇట్లా చేసుకునేటప్పుడు ఈ మిక్సర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్ మిక్సీ కన్నా ఇందులో అయితే చాలా. ఏంటి అంటే మసాలా చాలా తక్కువ ఉంటుంది. ఎవరైనా వీడియో తీయాలి, ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడే ఆ వంట సరిగ్గా రాదు. ఎందుకో అది అర్థమే కాదు నాకైతే. అంటే ఆ టైంలో అరే బాగా వండాలి అనే గత్తర పడిపోయి చేస్తామేమో, మరి అందుకే రాదేమో సరిగ్గా. అదే ఎవ్వరు లేకుండా జస్ట్ అరే వస్తుందో రాదో అనే డౌట్ తోటి చేస్తాం చూడండి, అప్పుడు మాత్రం సూపర్ వస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుందో ఏంటో మరి, సో చూడాలి. అండ్ ఎస్, ఇక్కడైతే అవుతూ ఉంది. ఇంతలోపు ఇవన్నీ వేసేద్దాము. కొద్దిగా అల్లం పేస్ట్, పసుపు, అంటే క్వాంటిటీకి తగ్గట్టు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా మ్యారినేట్ అంటే. నేను పసుపు కూడా చాలా తక్కువ వాడతా, వేడి కాబట్టి. కారపొడి, సాల్ట్, ఓకే. గరం మసాలా అయితే ఎప్పుడు నాకు మా మమ్మీ చేసి పంపిస్తుంది, కొంచెమే గరం మసాలా. ఎస్, ఎనఫ్. చాలా మంది బిర్యానీలో ఫిష్ మసాలా అయితే వేయరు, కానీ నేనైతే వేస్తున్నాను ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది కదా. కొద్దిగా లైట్గా వేసాను అంతే. చెల్లుమని మ్యారినేట్. ముళ్ళు అయితే ఫుల్ ఉండే గుర్చేసుకుంటుంది నాకు. అర చెంచా లెమన్ అయితే వేస్తున్నా. లెమన్ వేయడం మర్చిపోయా, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. After 10 minutes. ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. సో పక్కకు పెట్టేసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా మందంగా ఉండేదైతే ఒకటి పెట్టేసుకోవాలన్నమాట. నెయ్యి, ఇందాక ఫిష్ అయితే ఫ్రై చేసాం కదా, ఆయిల్ వేయాలి ఇందులో. ఈ ఆయిల్ వేస్తేనే ఇది ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఈ బాక్స్ ఏంటి అని అంటే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ బాక్స్ అనమాట. నేను ఇది ఐడియాలో అయితే పర్చేస్ చేశాను, నాకు చాలా నచ్చింది ఇది. అండ్ ఇవన్నీ వేసేసుకోవాలి. లవంగ, చెక్క, దాల్చిన చెక్క, సినమన్, ఇదేదో తెలీదు పేపర్ లాగా ఉంది అదొకటి. అండ్ ఒక 2 ఇవి యాలకులు, ఒక 2 ఆనియన్. అండ్ ఇవి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, అండ్ దెన్ టొమాటో ప్యూరీ. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత పెరుగు బాగా ఇట్లా చిలికించుకొని పెట్టుకోవాలన్నమాట, 1 కప్ వరకు. అండ్ దెన్ ఇది వేసేయాలి. ఇందులో కారం అండ్
జీరా పౌడర్ అయితే కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఇంకొద్దిగా గరం మసాలా. అండ్ ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పీసెస్ అన్ని అయితే అందులో వేసేయాలన్నమాట. అరేంజ్ చేసుకోవాలి నీట్ గా. సో ఇప్పుడు ఫ్రై పీసెస్ కూడా వేసేసాం కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఫ్రై ప్రిపరేషన్ చేద్దాము. కనిపిస్తుందా? ఇలా ఉంది. సో వాటర్ అయితే పెట్టేసాం కదా, ఇప్పుడు బాగా తెలుతూ ఉండాలన్నమాట. తెలుతూ ఉన్నప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసేయాలి. అండ్ దెన్ ఈ వాటర్ లోనే కొద్దిగా అల్లం పేస్ట్, అండ్ అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం లైట్ గా గీ వేస్తున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టిన రైస్ వేస్తాను. చాలా మంచిగా బాయిల్ అవుతున్నాయి వాటర్. ఇంకా ఆ రైస్ ఒక 10 ఆర్ 15 మినిట్స్ తర్వాత అయితే 75-80% అయితే బాయిల్ అయిపోతది. అప్పుడు ఫస్ట్ మసాలాలో ఫ్రైడ్ పీసెస్ అయితే పెట్టుకొని అరేంజ్ చేసుకొని ఉన్నాం కదా! అందులో ఒక కోటింగ్ వరకు ఈ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా! ఆ ఆయిల్ అయితే ఒక 2, 3 స్పూన్స్ వేసేసి, అలా కొద్దిగా మనం చేతికి పట్టుకుంటే విరిగిపోయేలాగా ఆ రైస్‌ని వేయాలి. ఒక లేయర్ వరకు. మీ దగ్గర పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ జీడిపప్పు, ఫ్రైడ్ కిస్మిస్ అండ్ కొంచెం ఘీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నట్లయితే ఇవన్నీ వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలా ఒక లేయర్ వేసుకోండి. ఒక 75-80% కుక్ అయిన రైస్‌ని ఒక లేయర్ వేసుకోండి. అలా వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఆ బాయిల్ అయిన రైస్ అయితే ఉంది కదా! మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా! ఆ వాటర్‌ని కూడా ఒక 2, 3 స్పూన్స్ వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఈ ఫ్రైడ్ మళ్ళీ సేమ్, సేమ్ రిపీట్ చేయాలన్నమాట. అంటే ఈ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ అలా ఇంకొక లేయర్ వేసేసుకోవాలి. అట్లా వేసుకొని మంచిగా ఒక 10-15 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలన్నమాట. చూసారా ఇక్కడ నేను ఏదో మాట్లాడుతూ ఉన్నాను. కానీ వీడియోలో ఏమైందంటే నా వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదన్నమాట. సో, ఇక అది అండ్ ఇక్కడ చూసారు కదా! నేను ఆ లిడ్ క్లోజ్ చేయడానికి లిడ్‌కి తెలుసు కదా! ఒక కొన్ని కొన్ని ప్రెషర్ వాటికి కొద్దిగా ఓపెన్ అయితే ఉంటుంది. నేను దాన్ని లవంగంతోటయితే క్లోజ్ చేశాను. అలా క్లోజ్ చేసే ముందు మళ్ళీ కొంచెం గరం మసాలా అయితే జస్ట్ అట్లా గార్నిష్‌లా చేసేసాననమాట. అంతే. అండ్ నెయ్యి. నెయ్యి అనేది నాకు చాలా ఇష్టము. సో, నెయ్యి కూడా లైట్‌గా వేసేసాను. అండ్ ఏమో మాట్లాడుతున్నాను నాకు కూడా తెలీదు. అండ్ ఒక 10-15 మినిట్స్‌కైతే ఇదంతా కుక్ అయిపోతుంది. ఇక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చనమాట. అండ్ ఒక కామెడీ ఏంటంటే చాలా మందికి మనం ఒక్కళ్ళమే ఉంటే ఎంత కుకింగ్ అయితే చేసేసుకుంటాము. కానీ ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తూ మన పక్కనే ఉంటే మాత్రం నేనైతే చేయలేనబ్బా! మీరు చేస్తారో లేదో గానీ. చూసారా? ఎంత బావుందో గదా! సేమ్ రెస్టారెంటీ స్టైల్‌లా ఉంది గదా! నేనైతే ఇది సెకండ్ టైమ్ చేశాను. మా డ్యాడీ వాళ్ళు తిన్నారు ఫస్ట్. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేశాను. వాళ్ళకి చాలా నచ్చిందన్నారు. ఫస్ట్ టైమ్ ఇక్కడ నేను నా ఇంట్లో ట్రై చేశాను. చాలా అంటే చాలా బా వచ్చింది. అండ్ కొద్దిగా ఫ్లేవర్ తగ్గిందనిపించింది గానీ, సూపర్‌గా ఉందసలు. చాలా బావుంది. అండ్ ఫిష్ కొద్దిగా ఎక్కువ ఇష్టపడకుండా ఏదో లైట్‌గా తినే వాళ్ళకైతే ఈ ఫ్లేవర్ సరిపోతుంది. కానీ ఫ్లేవర్ ఇంకొంచెం ఉంటే చాలా అంటే చాలా చాలా బావుంటుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.